12వ పాఠం రాణి శంకరమ్మ. సూక్తి: ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు. ఇందులో ద్విగు సమాసం గురించి 7వ తరగతి విద్యార్థులు తెలియచేస్తారు. అందరికీ నమస్కారం. డిఏవి హై స్కూల్ కేటీపీఎస్ పాల్వంచ. నా పేరు కే డేవిడ్ రాజ్. నేను 7వ తరగతి డివి భాగంలో చదువుతున్నాను. ఈరోజు మేము ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అజిత్. నేను 7వ తరగతి డివి భాగంలో చదువుతున్నాను. ఇవాళ 12వ పాఠం రాణి శంకరమ్మ పాఠంలో ఒక యాక్టివిటీ చేయబోతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పీరిషి. నేను 7వ తరగతి డివి భాగంలో చదువుతున్నాను. సూక్తి: ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు బి కలంద. నేను 7వ తరగతి డివి భాగంలో చదువుతున్నాను. ద్విగు సమాసం గురించి తెలుసుకుందాం. నాకు హోట్లేదు. నాకు హోంవర్క్ లేదు. సీత, ఎందుకు ఆనందంగా ఉన్నా? నీకు హోంవర్క్ లేదా? ఎందుకు సీత ఇంత ఆనందంగా ఉన్నావు? నువ్వు హోంవర్క్ లేదా? నీకు చాలా ఎంజాయ్ చేస్తున్నావు. హోంవర్క్ ఉంది తాతయ్య. మా మేడం దిగు సమాసం గురించి రాయమన్నారు, కానీ అది ఎలా నాకు తెలీదు. నాకు ద్విగు సమాసం గురించి తెలియదు. సీత, డిఏవి హై స్కూల్ కేటీపీఎస్ పాల్వంచ పిల్లలు ద్విగు సమాసం గురించి చెప్తారు, విను. సరే తాతయ్య. సమాసం పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదం నామవాచకం అయితే అది ద్విగు సమాసం. సమాసం పూర్వపదం నామవాచకం అయితే అది ద్విగు సమాసం. సమాసం పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదం నామవాచకం అయితే అది ద్విగు సమాసం. మూడు పువ్వులు సమాసం పదం. మూడు సంఖ్య గల పువ్వులు. మూడు పువ్వులు సమాసం పదం. మూడు సంఖ్య గల పువ్వులు. మూడు పువ్వులు సమాసం పదం. మూడు సంఖ్య గల పువ్వులు. దిగు సమాసం మూడు ఆకులు సమాసం పదం. మూడు సంఖ్య గల ఆకులు. విగ్రహవాక్యం దిగు సమాసం. మూడు ఆకులు సమాసం పదం. మూడు సంఖ్య గల ఆకులు. విగ్రహవాక్యం దిగు సమాసం. ఇప్పుడు కొన్ని ద్విగు సమాస పదాలు తెలుసుకుందాం. నవరసాలు సమాస పదం. నవ పూర్వపదం సంఖ్య. రసాలు ఉత్తర పదం నామవాచకం. దశదిశలు సమాస పదం. 10 సంఖ్య గల దిక్కులు విగ్రహవాక్యం. డిఏవి హై స్కూల్ 7th క్లాస్ విద్యార్థులు ద్విగు సమాసం గురించి చాలా బాగా చెప్పారు. సీత, ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటావా? చేసుకుంటాను తాతయ్య. తాత మనవరాలు ఎంతో సంతోషంగా ఉన్నారేంటి? ఇప్పుడే ద్విగు సమాసం గురించి నేర్చుకున్నాను నాన్నగారు. అందరికీ ధన్యవాదాలు.